ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పెళ్ళంటే. ఇల్లంతా పెళ్లి సందడి. ఇల్లుకి ఇల్లు, మనుషులకి మనుషులు కలకల్లాడిపోతున్నారు. ఎటు చూసినా హడావిడి. వచ్చే అతిథులు, పోయే అతిథులు. అతిథులకు భోజన ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా ఉండాలో అంత ఆర్భాటంగా ఉంది ఇల్లు. పెళ్లి కూతురు పెద్దమ్మలు, పిన్నమ్మలు, అత్తయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు వగేరా వగేరా అందరూ హాల్లో చేరారు. సోఫాలు, కుర్చీలు, మంచాలు, ఎటు చూసినా చీరలు రెపరెపలాడుతున్నాయి. అంతకు ముందు రోజు రాత్రే ఎంగేజ్మెంట్ జరిగింది. ఇంకా పెళ్ళి 10 అంటే 10 రోజులే ఉంది. ఎంగేజ్మెంట్లో పెళ్లి కూతురికి కాబోయే అత్తగారు పెట్టిన సరంజామా అంతా హాల్లో ఒక పక్కగా ఉంది. పెళ్లి కూతురికి పెట్టిన చీరలు, నగలు, పెళ్లి కూతురి అమ్మా నాన్నకి పెట్టిన బట్టలు ఒకరి తర్వాత ఒకరు చేతులు మారుతూ గదిలో షికార్లు చేస్తున్నాయి. పెళ్లి కూతురికి పెట్టిన ప్రధానం చీర చూసి మూతి 3 వంకలు తిప్పింది అమ్మమ్మ. అయ్యో, ఇదేం చీర, ఇంత సాదాసీదాగా ఉంది. పెళ్లి కూతురికి పెట్టాల్సిన చీరేనా ఇది? పెళ్లి కూతురి చీర అంటే ఎంత దగదగలాడిపోవాలి అంటూ దీర్ఘం తీసింది. మొన్న మన పద్మ ఆడబిడ్డ పెళ్లి జరగలా? ఆ పెళ్లిలో పెళ్లి కూతురి చీర బంగారపు ముద్ద అంటే నమ్ము. ఎటు తిరిగినా అటు కళ్ళు జిగేలన్నాయి. ఎంత లేదన్నా 70-80 వేలో ఉంటుంది. లక్షన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. అంత బాగుంది చీర. చీర అంటే అది అనుకుంది పెద్దమ్మ. మరీ అంత కాకపోయినా కొంచెం మంచి కలర్ తీసుకొని ఉండాల్సింది. కలర్ గ్రాండ్గా ఉన్నా మంచి రిచ్ లుక్ వచ్చేది. కడితే వెలా తెల్లపోయినట్లేదు చిన్నమ్మ అంది. మనమేమో సూట్ పెట్టాము, డైమండ్ రింగ్ పెట్టాం, ముంజేతి గొలుసు పెట్టాం. అనుకున్న దానికంటే అన్నీ ఎక్కువలోనే తీసాం. మనం పెట్టిన వాటికి వాళ్ళు పెట్టిన వాటికి ఎక్కడన్నా పోలికుందా? పెళ్లి కూతురికి నెక్లెస్ సెట్ కొనే దగ్గర కూడా తేలిక పడిపోయారు. ఏమన్నా మనకి పెట్టేవా అవన్నీ? వాళ్ళ పిల్లకేగా, ఇంకా దానికి ఉండేవేగా, వాళ్ళింట్లో ఉండేవేగా అని పెద్ద మేనత్త అందుకుంది. మేమనడం కాదు కానీ నువ్వే చెప్పవే గీత, చీర కానీ నెక్లెస్ సెట్ కానీ నీకు నచ్చిందా? మీ అమ్మ ఎప్పుడైనా అలాంటి చీర కట్టిందా? మనుషుల్ని బట్టి అన్నా కొనొద్దు. కొన్నామన్న పేరుకే కొన్నారు, పెట్టామన్న పేరుకే పెట్టారు. అవే పెట్టుపోతులంటే మీ అమ్మకి చెప్తూనే ఉన్నాను. ఆడపిల్ల గలవాళ్ళం బోల్డ్ ఖర్చులుంటాయి, కాస్త ముందు వెనక చూడు అని. వినకుండా ఎంతేసి పెట్టుకుందో చూడు. ఆఖరికి ఊళ్ళో పంచడానికి కూడా గ్రాండ్గా ఉండాలని ఎంత ఖర్చు పెట్టిందో చూడు. అలాంటిది పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకెంత బాగా చేయాలి, ఇంకెంత బాగా పెట్టాలి అని చిన్న మేనత్త అందుకుంది. పోనీ ఓ పని చేయవే బుజ్జి, రేపు పెళ్ళికి ఎలాగో వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, నీకు పెట్టిన చీర మళ్ళీ వాళ్ళకే పెట్టేయ్, సరిపోతుంది. పెద్దమ్మ అక్కసుగా సలహా ఇచ్చింది. చచా, అట్లా చేస్తే ఏం బాగుంటుంది? వాళ్ళేదో పల్లెటూరు వాళ్ళు, తెలుసో తెలియకో ఏదో కొన్నారు. దానికి ఎందుకలా ఇంత రాద్దంతం చేస్తున్నారు? 4 సార్లు కట్టి విచ్చే చీర కోసం ఇంత గుంపు చింపులు అవసరమా? చిన్ననాయనమ్మ పెళ్ళికొడుకు వాళ్ళని వెనకేసుకొచ్చింది. పెళ్లి కొడుకుది దీని అత్తగారి ఊరని చూడవే ఎలా సమర్థిస్తుందో. దాని కొడుకు పెళ్లి జరిగినప్పుడు అది నచ్చలేదని, ఇది నచ్చలేదని ఎంత తిరణాలు చేసిందో మనం మర్చిపోయామనుకుంటుందేమో అని పెద్దనాయనమ్మ వాళ్ళ చెల్లి చిన్ననాయనమ్మని ఎగతాళి చేసింది. నీ గోలపాడుగాను అటు తిరిగి ఇటు తిరిగి నాకు పెడతావేమే? నీ ఊరికొచ్చానా, నీ సోదికొచ్చానా? ఏదో పెళ్ళిళ్ళు నిష్ఠురాలు ఎందుకని, మనుషులు బాధ పెట్టుకోవడం ఎందుకని చెప్పి అన్నాను గాని అని చిన్ననాయనమ్మ ఉడుక్కుంది. దానితో అందరూ పక్కమన్నారు. అవన్నీ కాదు గాని గీతమ్మ, ఇప్పటికేదో అయిపోయిందనుకో. పెళ్లి కూతురికి పెట్టాల్సిన నగలు, చీరలు పెట్టాలా వాళ్ళు? ఇదేంటో ఏదో నలుగురి మధ్యన అయిపోయింది. రేపు పెళ్ళి అంటే ఇలా కాదు కదా. అందరూ పెళ్లి కూతురు అని ఎగబడి చూస్తారు. ఎలా ఉంది, ఏం నగలు పెట్టింది, ఏ చీర కట్టింది, ఎంత ఖరీదుది కట్టింది అని 100 పరీక్షలు చేస్తారు. ఆ రోజుకి నువ్వే హీరోయిన్వి, నువ్వే విఐపివి. అందులోనూ అందరిలోనూ నువ్వే పెట్రోమాక్స్ లైట్ లాగా దగదగలాడాలి. పెళ్ళికొచ్చిన వాళ్ళు అయ్యే చీరలు కట్టి, పెళ్లి కూతురు అయ్యే చీరలు కడితే ఇంకా తేడా ఏంటంట? పెళ్ళికన్నా అట్లా జరగకుండా చూడు. ఆ అబ్బాయితో అప్పుడప్పుడు మాట్లాడుతావంట కదా, అతనితో గట్టిగా చెప్పేయ్, ఇలా వివరం లేని పనులు చెయ్యొద్దని. మన లెవెల్కు తగ్గట్లు పెట్టమని ఏదైనా పెట్టమను. అమ్మమ్మ చిన్నపాటి లెక్చర్ ఇచ్చింది.
పెళ్లి కూతురు మొహం చిన్నబోయింది. మొహం కల తప్పింది. కోపంతో అదురుతున్న పెదాలతో సెల్ చేతిలోకి తీసుకుంది. ఏదో గొప్ప సంబంధం అంటే నిజమే అనుకున్నా. ఇదేం సంబంధమే? ఒక సూట్ పెట్టడానికి అన్ని నీలుగులు నీలిగారు. మొన్న సుబ్బయ్య గారి అచ్యుతరామయ్య గారి కొడుకు ప్రధానానికే 2 సూట్లు పెట్టారు. ప్రధాన బట్టలు వెండి పళ్ళాల్లో పెట్టి అందించారు. పెళ్లి కూతురు తల్లి ఎంతవరకు కింద పైన చీర సర్దుకోవటమే సరిపోయింది. కనీసం పెళ్ళికొడుకు తరపు వాళ్ళని భోజనాలకు లేవండి అని చెప్పిన వాళ్ళే లేరే. అదేదో ఎంత డఫేనో అయితే మాత్రం భోజనాలకి రండి అని చెప్పొద్దా? పెళ్ళికొడుకు నాయనమ్మ మొహం ముటముటలాడిచ్చింది. మరేనే అక్క, బాగా చెప్పావు. ఎంతవరకు వాళ్ళ హంగు ఆర్భాటం చూపించుకోవడమే గాని అసలు ఏం మర్యాదలు చేశారని ఆడాళ్లకు గంధం పసుపు పెట్టడానికి ఒక్కదానికి చేతకాల. ఊరికే ఇకలికలు పకపకలు. అక్కడికేదో పెద్ద పట్నం నుంచి దిగొచ్చినట్లు ప్రధానంలో కార్లు పెట్టేవాళ్ళు కూడా ఈళ్ళంత బడాయిపోరు. ఇరిగింటి సరోజనమ్మ వంతపాడింది. ఊళ్ళో పంచడానికి లెక్కబెట్టి మరీ 300 గడప అంటే 300 గిఫ్ట్ పంపించారు. జీతగాలు నాతగాలు ఉండరా ఏంటి? ఇంకో 25 పరకో అదనంగా పంపించుకోరు? పెళ్లి కూతురు పెద్దమ్మేమో సూర్యకాంతంలా ఉంది. మొహం చూసి ముద్దేసే రకం. లెక్కబెట్టి మరీ ఇచ్చిందమ్మా మహాతల్లి. మా బుడ్డది నాకు కూడా ఆ సంచి కావాలని ఏడ్చి గీ పెట్టింది. నా సంచి ఇవ్వబోతే తీసుకోలా. అంత ఏడుపు చూస్తే కూడా ఇందా తీసుకో అని ఓ సంచి పిల్ల చేతిలో పెట్టిందేమో చూడు. పిల్లలకి కాదివి, పెద్దోళ్ళకి అని ఓ మాటని ఊరుకుంది. ఇంత చేస్తే అందులో ఏముందని ఓ బొచ్చ, ఓ లడ్డు, 2 అట్టిపండ్లు. దీనికే అంత దాచిపెట్టుకోవాలా, అంత లెక్క పెట్టి పెట్టాలా అని పెళ్ళికొడుకు పిన్నమ్మ ఎత్తిపోచింది. అయినా నాకు తెలియక అడుగుతాను, పెళ్ళికొడుకు తల్లనే గాని దీనికి ఏమంత వయసు మించిపోయిందని అదెప్పుడు గద్వాల చీరలు కట్టాలి? ఏ ఉప్పాడ పట్టు చీర పెడితే పోయేదేముంది? ఒరే అబ్బడు, ఇప్పుడే చెప్తున్నా, ఏదో ప్రధానం కాబట్టి సరిపోయింది. రేపు పెళ్లిలో కూడా ఇట్లాగే జరిగితే నీ ఇంటి గడప కూడా తొక్కనబ్బాయ్, ఇప్పుడే చెప్తున్నా. పెళ్ళికొడుకు వాళ్ళం ఆ మాత్రం బెట్టుగా ఉండకపోతే తాటాకులు కట్టేస్తారు. తాటాకులు పెళ్ళికొడుకు అమ్మమ్మ హెచ్చరించింది. అవునే సావిత్రి, మన ఊరోళ్ళకి మరీ పట్టింపులు ఎక్కువ. మొన్న జానకిరామయ్య గారి మనవరాలి పెళ్లిలో మర్యాదలు సరిగ్గా లేవని మగపెళ్లివారు భోజనాలకి లెమ్మన్నా లెగవలేదంట. వాళ్ళని బతిమలాడి బామాడి భోజనాలు లేపిచ్చేసరికి తాతలు దిగొచ్చారంట. ఏదన్నా తేడా జరిగిందంటే మా నూరోళ్ళతో అసలు ఏగలేమే తల్లి. నీ కొడుకు పెళ్లితో మొదలెట్టి మనవడి పెళ్ళి అయ్యే వరకు దెప్పుతూనే ఉంటారు. ఎకసకాలు ఆడుతూనే ఉంటారు. నీ మంచిగా చెప్తున్నా, ఎలాంటి లోటు జరగకుండా చూసుకో పెద్దమ్మ సలహా ఇచ్చింది. అరే పెళ్లి కూతురు, అదే ఆ పిల్ల గీతేమో రేకేమో ఏదో నువ్వు మాట్లాడుతుంటావుగా, ఆ పిల్లకు గట్టిగా చెప్పు. రేపు పెళ్లిలో మర్యాదలు సరిగ్గా లేకపోతే గోలైపోతుందని చిన్నమ్మ హెచ్చరించింది. పెళ్ళికొడుకు మొహం కోపం తెర్రబడింది. ముక్కుపొటాలు అదురుతుండగా కోపంతో సెల్ తీసుకున్నాడు. హలో, నేను వంశీని. చెప్పండి. పెళ్ళికూతురు గొంతులో ఇదివటి మార్ధవం లేదు. ఏం లేదు, మీతో ఒక మాట చెప్పాలి. ఫ్రీగా ఉన్నారా? పర్వాలేదు, చెప్పండి. ఏం లేదు, నిన్న జరిగిన ఎంగేజ్మెంట్లో సరిగ్గా మర్యాదలు జరగలేదట. పెట్టిన బట్టలు అవి అంటూ బాగలేవట. మా వాళ్ళంతా కోపంగా అసంతృప్తిగా ఉన్నారు అని వంశీ అన్నాడు. మా వాళ్ళు కూడా అలాగే అన్నారు. గీత గొంతులో కరుకుదనం. మీరేమనుకుంటున్నారు దాని గురించి? అనుకునేదేముంది, వాళ్ళన్న దానిలో నాకేం తప్పు కనిపించలేదు. ఇలా అనుకుంటారనే నేను ఫోన్ చేసింది. నేను మా వాళ్ళకి ఒకటే చెప్పాలనుకున్నాను. మేం పెళ్లి చేసుకునేది మా కోసం, మా జీవితం కోసం. మేం సంతోషంగా జీవితం గడపడం కోసం, మీకు పెట్టే చీరల కోసం, నగల కోసం కాదు. ఇలా పేచీలు పెడితే నేను అసలు పెళ్లి మండపం గడప కూడా తొక్కను అని. మీరే చెప్పండి, ఇది మన జీవితం, అవునా కాదా అని వంశీ ఆవేశంగా అన్నాడు. గీతకి ఏమన్నాలో తోచలేదు. సగం సంతోషం సగం దుఃఖంతో గొంతు ఉండచుట్టుకుపోయింది. అన్నట్టు గీత, మీకోసం కొన్న చీర నేనే సెలెక్ట్ చేశాను. ఆడవాళ్ళ చీరల గురించి నాకేం తెలుసు, అందులో ఖరీదైన చీర నేను సెలెక్ట్ చేస్తా, నీకేం తెలియదురా, నువ్వు ఊరుకో అంది మా అక్క. కానీ మా ఇంట్లో అడుగు పెడుతున్న మీకు
ఫస్ట్ టైం మా తరపున పెడుతున్న చీర, అది నేనే సెలెక్ట్ చేస్తేనే బాగుంటుందనిపించింది. నిజంగా చెప్పండి, చీర బాగుందా లేదా అని వంశీ అడిగాడు. ఎండా వాన కలిగిన ఇంద్రధనస్సులా కన్నీళ్లతో నవ్వింది పెళ్లి కూతురు. ఇలా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని వీళ్ళ మనసుల్లో లేని భావాల్ని తెచ్చుకొని గొడవలు పడే కంటే మన కోసం మనం బతుకుతున్నాం అనే విషయాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. పెళ్ళంటే ఇద్దరు మనసులు కలుసుకోవటానికి చేసుకునేది, అంతేగాని వాళ్ళ కోసం వీళ్ళ కోసం గొడవలు పడటం కోసం కాదు. ఆ విషయాలు తెలుసుకుంటే మూడో వ్యక్తి వల్ల ఏ ఇద్దరూ విడిపోరు. అదే పెళ్ళికి అసలైన అర్థం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.